గ్రూప్ 1 పరీక్షల వ్యవహారంపై మాజీ మంత్రి వైసీపీ నేత ఆదిమూలపు సురేష్ తీవ్ర స్థాయిలో స్పందించారు. గ్రూప్ 1 పై గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని చెప్పేందుకు శాస్త్రీయ ఆధారాలు లేవని సిట్ నివేదిక స్పష్టం చేస్తుంది అన్నారు. హైలాండ్లో మాన్యువల్ మూల్యాంకనం జరగలేదని 5 ఏపీపీఎస్సీ సభ్యులు సంతకాలతో దాఖలు చేసిన అదనపు అఫిడవిట్ కూడా స్పష్టం లేదని తెలిపారు. ఎవాల్యుయేటర్లు అలాగే స్క్రూటినైజర్లు చీఫ్ ఎగ్జామినేటర్లు పర్యవేక్షణలోనే మూల్యాంకనం జరిగిందని పేర్కొన్నారు. సిట్ తన నివేదికను మరి ఇస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఏదో విధంగా రాజకీయ కోణంలో ఇన్ఫ్లుయెన్స్ చేసే కార్యక్రమం చేస్తున్నారనే దానికి ఈరోజు ఇన్ని ఆధారాలు ఉన్నాయి. హైకోర్టు జడ్జిమెంట్లో వారు ఇచ్చినటువంటి తీర్పు కానివ్వండి, అడిషనల్ అఫిడవిట్ ఏపీపీఎస్సీ వాళ్ళు అడిషనల్ అఫిడవిట్ దాంట్లో కానివ్వండి, ఇవన్నీ కూడా అన్నీ కూడా ది పాయింట్ ఫింగర్స్ టువర్డ్స్ టీడీపీ గవర్నమెంట్ మ్యానిపులేషన్స్. స్వార్థ ప్రయోజనాల కోసం దీన్ని వాడుకునే కార్యక్రమం ఈరోజు ఈ గ్రూప్ 1 నియామకాల్లో అరాచకం, ఇష్టారాజ్యంగా ఈ యొక్క నియామకాలు జరిగాయి. దీంట్లో అన్నీ కూడా మరి అక్రమాలు జరిగాయని మీరు నింద వేయడం అనేది కేవలం బట్టగాల్చి ముఖం మీద వేయడం తప్ప వేరేదేమీ లేదు. సిట్